హే గైస్, ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ పెసరపప్పు అనమాట. ముందుగానే వీడియోలో చూపిస్తున్నట్టు దొండకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. దాంట్లోనే హాఫ్ స్పూన్ మినపప్పు, హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత దాంట్లోనే చిన్న చిన్న కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, 2-3 పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు వేసేసుకొని బాగా వేపుకోవాలి. వేపుకున్నాక దాంట్లోనే ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకోవాలి. దాంట్లోనే హాఫ్ స్పూన్ పసుపు వేసేసుకొని బాగా వేపేసుకొని చిన్న చిన్న కట్ చేసుకున్న దొండకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. దాంట్లోనే పెసరపప్పు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాంట్లోనే సరిపడా ఉప్పు, కారం వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టాలి. వీడియోలో చూపిస్తున్నట్టు దొండకాయ ముక్కలు అలా ఉడికిపోవాలి. ఉడికిపోయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, ఫాలో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.